కాకపోతే కొంతమంది అంటుంటారు కదా సార్, ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, తక్కువ పెరుగుతుంటది, ఇప్పుడే కొనొద్దండి, కాసేపు వెయిట్ చేయండి అన్నట్లు అడుగుతూ ఉంటారు. రైట్, కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం వల్ల జంప్ అయిపోయింది గోల్డ్, చాలా ఫాస్ట్గా జంప్ అయ్యి, నేను వేరే ఛానల్లో 6 monthsలో 1 lakh అవుతుందని చెప్పా, బై మార్చ్ అవుతుందని చెప్పి, ఏప్రిల్ కల్లా అది 1 lakh అయింది. 1 lakh తీరం దాటింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు 94-95 దాకా వచ్చింది. నేను చెప్పే 24 క్యారెట్ గురించి. అది మళ్ళీ కొంచెం తగ్గేలాగా ఉంది, తగ్గే అవకాశం ఉంది. అదంటే మనం తగ్గుతుందా అంటే మన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా అయితే మనం ఈ రష్యా ఉక్రెయిన్ గొడవ కూడా తగ్గింది అనుకోండి, అది కూడా ఒక శాంతియుతంగా తయారైపోతే ఆటోమేటిక్గా గోల్డ్ కొంచెం, అందువల్ల మీరు వెయిట్ చేసి చూసి 85,000 కనుక 22 క్యారెట్, 24 కాదు 22 క్యారెట్ అంటే ఆర్నమెంటల్ గోల్డ్ మనకి ఏదైతే బజార్లో షాప్లో అమ్ముతుంటారో అది కనుక వస్తే మీరు మళ్ళీ కొనడం స్టార్ట్ చేయండి. 85,000 ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా పెట్టేయచ్చు. ఎస్, హ్యాపీగా, డెఫినెట్గా. మళ్ళీ ఎందుకంటే ఇక రాబోయే కాలంలో ఇలాగే, అంటే ఎప్పుడైనా సరే బోర్డర్ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఆ బోర్డర్ టెన్షన్స్ ఉన్నప్పుడల్లా ఈ రేటు పెరుగుతూ ఉంటుంది.